ముందుగా శుభాకాంక్షలు చెప్పొచ్చా మీకు? ఎందుకంటే అద్దంకి దయాకర్ పిసిసి అధ్యక్షుడని దాదాపుగా ఓ 2-3 నెలల కింద నుంచి ఓ చర్చ జరుగుతున్నప్పటికీ ఈ మధ్య 2-3 రోజుల నుంచి అయితే ఇంకా ఎక్కువ చర్చ ఊపందుకుంది. అలాంటి ఆలోచనలు ఏమైనా చేస్తుంది అనుకోవచ్చా అధిష్టానం? అంటే పార్టీ నా గురించి ఏది ఆలోచిస్తే నేను దానికి సిద్ధమని చెప్పి మొదటి నుంచి అంటున్నా. అంటే ఇప్పుడు మీరు అంటే నేను దానికి సిద్ధంగా లేనని చెప్పి ప్రయత్నం చేయలేము. ఎందుకంటే ఏమి ఆలోచిస్తుంది అనే విషయంలో నేను పార్టీ నిర్ణయానికి అది వదిలేసిన. రెండవది ఏంటంటే ఈ క్రమంలో పార్టీ మరింత బలోపేతం కావడానికి యువ నాయకత్వం అవసరమే. తర్వాత రేపు రాబోతున్నది ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీ. సో ఆ క్రమంలో బీజేపీ ఎంత బలంగా దేశంలో ఈ ప్రాపగండా లేకపోతే భావజాల వ్యాప్తిలో వాళ్ళు ఎట్లా ఉంటారో అలాంటి నాయకత్వం ఉండాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత సిద్ధాంతపరంగా కూడా కాంగ్రెస్ కమిట్మెంట్ ముఖ్యం కాంగ్రెస్ పట్ల. తర్వాత ఓకల్గా ఉండాలి. రేవంత్ రెడ్డి గారి లెక్క ప్రతి అంశం మీద చెప్పగలగాలి, కన్విన్స్ చేయగలగాలి. తను ముఖ్యమంత్రిగా ఉంటాడు కాబట్టి ఎక్కువ ప్రభుత్వ పథకాలు వాటికి మించినప్పుడు సంస్థను కూడా నిర్మాణపరంగా చాలా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నేను ఈ 10 సంవత్సరాలు క్షేత్రస్థాయి నుంచి కూడా తిరుగుతున్నా కదా. నేను సంఘాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే అధ్యక్షులుగా కేవలం ఒక సామాజిక వర్గం వాళ్ళకు మాత్రమే అవకాశాలు ఇస్తున్నారు అనేటువంటిది ఉంది. లేదు అంటే ఇంకొక సామాజిక వర్గం 300 కాపులకు మాత్రం బీసీల నుంచి అవకాశం దొరికింది. పొన్నల లక్ష్మే కానివ్వండి, అంతకుముందు వి హనుమంతరావు కానివ్వండి, కేశవరావు కానివ్వండి, అలాంటి వాళ్ళకు మాత్రం అవకాశం దొరికింది. ఇక అనగారినటువంటి లేకపోతే ఒక సామాజిక వర్గానికి ఇప్పటివరకు అవకాశమే రాలేదు. ఈ యొక్క అవకాశాన్ని మొదటిసారిగా ఇవ్వాలని భావిస్తున్నటువంటి ఒక రాజకీయ చర్చ కూడా జరుగుతున్నటువంటి సందర్భం. అంటే ఎస్సీస్కు ఎస్టీస్కి అయితే చాలా తక్కువ ఉంటుంది. దట్టు తెలంగాణ వచ్చిన తర్వాత ఇక మొదట ఇప్పుడు 10 సంవత్సరాలే కాబట్టి చాలా తక్కువ సమయం, కానీ సుదీర్ఘకాల భారతదేశ చరిత్రలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు దళితులకు గిరిజనులకు దక్కిన వాటా కూడా చాలా తక్కువే. కానీ నేనేమంటాను, దాన్ని దళితుల గిరిజనుల బీసీల ఓసీల అనే కోణం కంటే కూడా నిర్మాణాత్మకంగా సంస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ప్రభుత్వంలో ఉన్నప్పుడు వస్తుంది. మిగతా సమయంలో ఇప్పుడు కేసీఆర్ గారు ఫీల్ ఏంటంటే ఒకే ఒక కారణం ఏంటంటే తన సంస్థను ఒక లూజ్ స్ట్రక్చర్గా పెట్టిండు. సో మీకు కార్యకర్త లేదంటే నాయకుడు ఈ పటిష్టమైన ఒక బంధం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో మల్టిపుల్గా ఉంటారు కాబట్టి అన్నిటిని కోఆర్డినేట్ చేసుకుంటే సరిపోయింది. కానీ ఇప్పుడు అట్లా కాకుండా రేపు మనం ఎదుర్కోబోతున్నది బీజేపీ అనుకుంటున్నప్పుడు డెఫినెట్గా నిర్మాణపరంగా అంతకంటే బలమైన శక్తిగా ఉండాల్సిన అవసరం ఉంది. నేనెందుకు ఈ మాట చెప్తున్నంటే కొన్ని ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయి, వాటిని రిజాల్వ్ చేయాలంటే లైన్ చాలా పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం కూడా సంఘాన్ని చేసినప్పుడు చూస్తా కదా, నేను ఇప్పుడు మాలమానాడు ఈ 2-3 రాష్ట్రాలు జరిగేటప్పుడు చూస్తా కదా, ఇద్దరు ఈక్వల్స్ ఉన్నప్పుడు ఏ విధంగా మనం ప్రయారిటీ ఇవ్వాలనుకున్నా ఇట్లాంటి దగ్గర కొంత పార్టీ నష్టపోయింది. కొన్ని ప్లేసులలో ఓడిపోవడానికి బీఆర్ఎస్ బీజేపీ కూడా కారణం కాదు, మా అంతర్గతంగా ఉండే వాటిని స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది. పార్టీకి నూతనోత్తేజం ఇవ్వాలి. అన్నిటికంటే ఎక్కువ యువత మనము పార్టీలో వచ్చేటట్టుగా వాళ్ళు పనిచేసేటట్టు కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎక్కువ యాక్టివిజమ్స్ ఎక్కువ ఉండాలి. ఒకటేమో ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకుపోయే ప్రక్రియ ఉండాలి, రెండోది పార్టీని మరింత పటిష్టం చేసే ప్రక్రియ ఉండాలి. కాబట్టి మంచి నాయకత్వానికి అవకాశం ఇస్తారనేది నేను అనుకుంటున్నా. మీరు నా పేరు కూడా అంటున్నారు కాబట్టి పరిశీలనలో ఉంటే అదృష్టమే. ఒక ఎలాంటి సమాచారం లేదా? పరిశీలనలో ఉంది అద్దంకి దయాకర్ పేరు అనేటువంటి సమాచారం ఏం లేదా? ఇంకొక 2 పేర్లు కూడా వినబడతా ఉన్నాయి. మధుయాష్కి గౌడ్ ఒక పేరు, తూర్పు జయప్రకాష్ రెడ్డి ఒక పేరు. ఈ 2 పేర్లు కూడా వినబడుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. వీరిద్దరితో పాటుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముడు అయినటువంటి రాజగోపాల్ రెడ్డి పేరు కూడా తెర మీదకి వచ్చినటువంటి సందర్భం కనబడతా ఉంది. మీ పేరు ప్రముఖంగా మొదటి వరుసలో వినబడుతుంది సందర్భం ఉంది. మీకు ఎలాంటి సమాచారం లేదా అధిష్టానం నుంచి? అధిష్టానం ఎప్పుడు కూడా ఒక టాస్క్ కంప్లీట్ చేయాలనుకున్నప్పుడు ప్రాబబుల్స్ను ప్రిపేర్ చేస్తారు. ప్రాబబుల్స్లో నేను ఉంటా అని నేను అనుకుంటున్నా. ఆ ప్రాబబుల్స్లో సోషల్ జస్టిస్ ఉంటుంది, ఆ ప్రాబబుల్స్లో క్వాలిటీ ఉంటుంది, ఆ ప్రాబబుల్స్లో పెర్ఫార్మెన్స్ ఉంటుంది. తర్వాత నా విషయం వచ్చినప్పుడు ఏ పదవి కూడా ఇంతవరకు మనం ఆశించలేదు, తీసుకోలేదు. కాబట్టి ఆర్గనైజేషనల్ కూడా తెలంగాణ మూమెంట్లో పనిచేసిన అనుభవం కూడా ఉంది. తెలంగాణలో ప్రతి భౌగోళిక ప్రాంతం అంతా కూడా మనకు తెలియని ప్రాంతాలు లేవు, ఆల్మోస్ట్ ఆల్ అట్లా ఉంది. కాబట్టి ఆ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు.
ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ నేను అనుకుంటున్నా ఏంటంటే ఆ యువ నాయకత్వానికి దళితులకు ఇవ్వాలనుకుంటున్నప్పుడు ఆ వరుసలో ముందు వరుసలో ఉండటానికి నాకు అవకాశం ఉంటే ఒకవేళ అది ఇస్తే నేను మొదటి నుంచి చెప్తున్నా, నేను ఏమని హోదాల కోసం పదవుల కోసమే కాదు పార్టీ కోసం అని కూడా చెప్తున్నా. నేను ఆ విషయాల్లో దయాకర్ను పరిశీలిస్తున్నారేమో అనే ఆలోచన అయితే ఉంది. ఇంతలా వస్తున్నది అని అంటే మొగలేంది నిప్పు రాదన్నట్టుగా ఏదో ఒక ఆలోచన చేయండి అయితే మీ పేరు బయటికి రాదు. అంటే ఇప్పుడు ఒకవేళ అప్లికేషన్ చేసుకునేది ఉంటే మీకు తెలుస్తుండే ఎవరెవరు అప్లికేషన్ చేసుకున్నారు దీనికి ఏంటి అనేది. సో అది పెర్ఫార్మెన్స్ని బట్టా లేకపోతే దయాకర్ సమర్థుడా అనే విషయాలు ఆలోచిస్తే దాంట్లో నేనైతే ఫస్ట్ మార్కే వస్తుంది నాకు. ఇంకా ఇప్పుడు మీరు తెలంగాణ త్యాగరాజుని చేసి పడేసారు మీడియా మొత్తం కూడా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.